గాయ్స్ ఈ వీడియోలో నేను పందుల గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, లెట్స్ గెట్ టు ది వీడియో. మన దగ్గర పందులను అయితే చాలా చీప్గా చూస్తూ ఉంటాం, కానీ ఫారెన్లో మన దగ్గర కుక్కల్ని ఎలా పెంచుకుంటారో అక్కడ పందులను ఎలా పెంచుకుంటారు. అంటే మన దగ్గర ఫార్మ్స్ లేవు, మన దగ్గర పెంచుకోవట్లేదు అని నేను అనడం లేదు, కానీ మనకన్నా ఎక్కువ వాళ్ళు పెంచుకుంటారు, అంటే ఫారినర్స్ పెంచుకుంటారు. పందులు చాలా తెలివైనటివి. వాటికి ఏమైనా కమాండ్ ఇస్తే అవి వాటికి రెస్పాండ్ అవ్వగలవు. కొన్ని పందులు అయితే కుక్కల కన్నా కూడా చాలా ఇంటెలిజెంట్గా ఉంటాయి. పందులు ఇప్పుడు అప్పుడు జంతువులు కాదు, డైనోసార్ కాలం నుంచి ఆ పందులు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని పేరు ఎంటిలాడోంట్. ఇది డైనోసార్ కాలం నుంచి ఉంది, ఇప్పుడైతే అంతరించిపోయింది. అంతేకాకుండా పందులకి మసాజెస్ అంటే చాలా ఇష్టం. అవి మనలాగా మనుషులు కాదు కదా ఒకరు మసాజ్ చేయడానికి వాటికి, అందుకే వాటికి దాని యొక్క శరీరాన్ని రుద్దుకుంటూ ఉంటాయి. దాని ద్వారా అవి ఆనందాన్ని పొందుతూ ఉంటాయి. అంతేకాకుండా పందులు స్విమ్మింగ్ చేయగలవు. వాటికి స్విమ్మింగ్ పోటీలు కూడా పెడతారు. ఎక్కడంటే అమెరికాలోని బహమాస్ అనే ఒక ప్రదేశంలో పందులకి స్విమ్మింగ్ కాంపిటీషన్ ఉంటుంది. అంతేకాకుండా పందులకి చెవట అనేది పోయేదు మనలాగా, ఎందుకంటే వాటికి స్వెట్ గ్లాండ్స్ అనేటివి ఉండవు. దాంతో అవి వాటి యొక్క బాడీని కూల్ చేసుకునే దానికి మాత్రమే అవి బుడదలో బొల్లాడుతాయి. వాటికేం సరదా కాదు ఊరికి బుడద లోపలికి వెళ్ళి బొల్లాడాలి అని. అవి మనకన్నా కూడా చాలా నీట్ గా ఉంటాయట. విదేశాల్లో అయితే పందుల్ని చాలా శుభ్రంగా ఉంచుతారు, కానీ మన దగ్గర అంతగా ప్రిఫరెన్స్ పందులకు ఉండదు కాబట్టి వాటి యొక్క నివసించే ప్రదేశాన్ని బాత్రూమ్ లాగా చేసుకుంటూ ఉంటాయి అవి. అందుకే ఆ చోట్లకి వెళ్ళాలన్నా కూడా మనకు చాలా కంపరంగా ఉంటుంది. ఈ పందులు అనేవి చాలా అంతు చిక్కని జంతువులు అన్నమాట. ఇంకా ఎన్నో రహస్యాలు పందులో దాగుండే, కానీ అవి బయటికి రాలేదు. ఎనీవే, ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ ఆల్గారిథం అనేది ఇతరులకు కూడా ఈ వీడియోని రెఫర్ చేస్తుంది. మాకు కూడా కొద్దిగా మోటివ్ ఉంటుంది ఇంకా మంచి కాంటెంట్ మీ దగ్గరికి తీసుకురావడానికి. అండ్ దిస్ ఇస్ సందీప్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.